క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరి పునరుద్ధాన దినము ఇటు రీతిగా గడపడానికి దేవుడు ఎంత కృపను చూపి ఉన్నాడు. కాబట్టి ప్రభు మనందరినీ తన పునరుద్ధాన శక్తితోనే నింపి బలపరిచి తన పరిశుద్ధ రాకడికి సిద్ధపరచును గాక. మంచిదండి, వాక్య భాగంలోకి వెళ్దాము. యెషయా గ్రంథం 52వ అధ్యాయము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13 నుంచి 15 వాక్యం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించను, అతడు హెచ్చింపబడి పరిశుద్ధుడై మహాగణుడుగా ఎంచబడాడు. చాలండి, ఇక్కడ యెషయా ప్రవచన గ్రంథం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రంథం తెలియజేస్తున్నది ఏంటంటే ద సఫరింగ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద సర్వెంట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో యేసుప్రభు గురించి తెలియజేస్తూ అంటాడు, ఆయన దాసుని స్వరూపము ధరించుకొని నీ కొరకు నా కొరకు మన అందరి పాపాల కొరకు ఆయన వ్యక్తులుగా మార్చబడి కల్వరి సిలువలో ఆయన వేలాడ తీయబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు కనుకనే పునరుద్ధాన శక్తితోని ఆయన లేపబడ్డాడు. కాబట్టి ప్రవచన గ్రంథంలో నుంచి మనం వాక్యం చూసినట్లయితే ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి యేసుప్రభు వారి జీవితం ద్వారా. కాబట్టి ఈ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అని గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకోవడం కాదు, కానీ పునరుద్ధాన శక్తితోని మనము నింపబడాలి. పునరుద్ధాన శక్తితోని నన్ను నింపు ప్రభు అని ప్రభుని అడిగేవారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని కొరకు ఎందరైతే శ్రమ పడతారో, దేవుని కొరకు ఎందరైతే ఆ భారాన్ని వాళ్ళ మీద వేసుకుంటారో వాళ్ళందరూ పునరుద్ధాన శక్తితోనే నింపబడతారు. ఈరోజు క్రైస్తవులను పిలువబడుతున్నాం, కానీ క్రైస్తవులు ఎట్లా ఉండాలని ఆశపడుతున్నారంటే వాళ్ళు సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయాలా అని ఆశపడుతున్నారు. కానీ క్రైస్తవులు క్రీస్తుని వెంబడించేవారంట క్రీస్తు కొరకు శ్రమించేవారై ఉండాలంట. ఎందరైతే క్రీస్తు కొరకు శ్రమిస్తారో వాళ్ళు పునరుద్ధాన శక్తితోని వాళ్ళు నింపబడతారు. ఆయన నిమిత్తము శ్రమిస్తున్నావు గనుక దేవుడు పునరుద్ధాన శక్తితో నిన్ను ఆయన నింపడానికి ఇష్టపడుతుంది. కాబట్టి మనము కూడా ఏదో క్రైస్తవుల్లో జీవిస్తున్నామని కాదు, కానీ వీ షుడ్ ఆల్సో రిసీవ్ ఫ్రమ్ గాడ్ ద రిజరెక్షన్ పవర్. దేవుడు అనుగ్రహిస్తున్న పునరుద్ధాన శక్తిని మనము ఆయన యుద్ధ నుంచి మనం పొందుకోవాలి. దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు ఎట్టి రీతిగా అయితే తన ప్రియ కుమారుడిని నీ కొరకు నా కొరకు బలియాగంగా అర్పించి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమందు పునరుద్ధాన శక్తితోని ఆయన లేపబడ్డాడో అట్టి రీతిగానే క్రైస్తవులుగా జీవిస్తున్న మనమందరం కూడా పునరుద్ధాన శక్తితోని మనము జీవించే వారిగా మనం ఉండాలి. యేసు ప్రభు వారు పునరుద్ధాన శక్తితోని ఎందుకు లేపబడ్డాడో అని ఒకసారి ఆలోచిస్తే గనక ఆయన పరిశుద్ధుడు గనక, ఆ పరిశుద్ధత ఆయనలో ఉంది గనక అందుకే నా పునరుద్ధాన శక్తితోని ఆయన లేపబడ్డాడు. ఈరోజు నువ్వు నేను కూడా పరిశుద్ధమైన జీవితం జీవించగలితే, ఆయన కొరకు ఒక తీర్మానం కలిగి ఒక ప్రత్యేకమైన జీవితంలో జీవించగలితే దేవుడు తన పునరుద్ధాన శక్తితో తన కుమారుడు ఎట్టి రీతిగా లేపాడో నిన్ను కూడా నీ పాపాల నుంచి లేపి పరిశుద్ధమైన జీవితం నీకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి పునరుద్ధాన శక్తితోని మనం నింపబడాలి. యేసయ్య సమాధి తెరవబడ్డది. ఎందుకు తెరవబడ్డదండి? అవిశ్వాసులైన మనమంట వెళ్ళి చూస్తామంట నిజంగా ఉన్నాడా లేదా. యేసయ్య సమాధి తెరవబడ్డది అందుకనే. ఆ రాయి త్రొల్లింపబడ్డది ఎందుకంటే మనుషులు నమ్మలేదు. ఆయన సమాధి చేయబడ్డాడు, సమాధి చేసి చనిపోయి ఉన్నాడు అని అనుకున్నారు. కానీ దేవదూత ప్రత్యక్షమై ఆకాశం నుంచి దిగి వచ్చి ఆ సమాధికి అడ్డున్న రాయిని తొలగించి ఆ రాయి మీద కూర్చొని ఆమె చెప్పడం జరిగింది. ఏమనంటే, మీరు చనిపోయిన క్రీస్తుని వెతుకుతున్నారా? ఆయన చనిపోయలేడు, ఆయన తిరిగి ఆయన లేచి ఉన్నాడు, మృత్యుంజయుడు గెలిచి లేచి ఉన్నాడు. కాబట్టి ఎందరైతే క్రీస్తు కార్చిన రక్తము చేత కడగబడి ఒక తీర్మానం కలిగి ఒక ప్రత్యేకమైన జీవితము ఆయన కొరకు పరిశుద్ధమైన జీవితము జీవించగలరో వాళ్ళకి మాత్రమే దేవుడు పునరుద్ధాన శక్తిని అనుగ్రహిస్తాడు. కానీ క్రైస్తువులందరికీ ఆ పునరుద్ధాన శక్తి దేవుడు అనుగ్రహించలేదు. ఈరోజు భక్తి చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం తెలుసా? పరలోక రాజ్యం చేరడానికి అని అనుకుంటున్నాం. పరిశుద్ధమైన జీవితము జీవించడానికి భక్తి చేయాలి.
ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధత నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకొని నువ్వు పరిశుద్ధుడిగా జీవించగలుగుతావో అప్పుడు దేవుడు అనుగ్రహించిన పునరుద్ధరణ శక్తితో నువ్వు నింపబడతావు. అంత్య దినాన ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని నేను లేపగలుగుతాను. పరిశుద్ధత నేను లేకపోతే దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళలేవు, దేవుడిని నువ్వు చేర్చుకోలేవు. కాబట్టి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధుడమైన దేవుడు పాపులైన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగముగా అర్పించి రక్తాన్ని చిందించి మన పాపాన్నంతా ఆయన మీద వేసుకొని ఆయన శాపగ్రస్తుడుగా ఒక భయంకరమైన పాపిగా లోక పాపమంతా ఆయన మీద మోపబడ్డది. ఎంత పాపము అంటే తండ్రి కూడా చూడలేని అంత పాపం. అందుకని తండ్రి కొన్ని నిమిషాలు మాత్రము కుమారుడు యొక్క చెయ్యి విడిచిపెట్టేశాడు. మన పాపము అంత భయంకరమైనది, మనం దేవుడి నుంచి దూరం చేసేస్తుంది. అందుకనే మనము దేవుణ్ణి ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇంకా మనము పాపముతోని నింపబడి ఉన్నామా, పాపంలోనే జీవిస్తున్నామా అని గుర్తించి ఆయన త్యాగాన్ని బట్టి నేటి కన్నా ఒక పరిశుద్ధమైన జీవితము, ఒక తీర్మానం కలిగి సమర్పణ కలిగి ప్రభువా నీ కొరకు నేను పరిశుద్ధమైన జీవితము జీవిస్తాను అని ఒక తీర్మానం మనం చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధులు మాత్రమే ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. పరిశుద్ధత లేకుండా మనం దేవుని దగ్గరికి ఏమాత్రమో చేరలేని వారిగా ఉంటుంది. ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఎంతో శ్రమించి ఉన్నాడు. ఎవ్వరు చేయలేనంత త్యాగం ఆయన శ్రమించున్నాడు. 14వ వాక్యం ఒకసారి చదువు. చాలా వికారమని అనేక జనులను చిలకరించును రాజులు వాళ్ళ నోరులు మూసుకొనేదారు. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచేదారు. తాము వినని దానిని గ్రహితులు. ఇక్కడ ఈ ప్రవచన గ్రంథము యేసు ప్రభు జీవితంలో అది నెరవేర్పులోనికి వచ్చింది. ఆ నెరవేర్పులో మనమందరము ఉంటున్నాము. కాబట్టి దేవుడంట పరిశుద్ధ జలంని మన మీద ఆయన చీకరింపజేస్తున్నాడు. He will sprinkle the waters on many nations. ఎందరైతే ఆయన యందు విశ్వసించి ఆయన పరిశుద్ధుడు అని అంగీకరించి వాళ్ళు కూడా వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జనముగా ఎందరైతే జీవించడానికి సాహసిస్తారో లేక వాళ్ళు తీర్మానం కలిగి వాళ్ళు ముందుకి కొనసాగుతారో వాళ్ళ మీద దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తా అంటున్నాడు. అదే పునరుద్ధరణ శక్తిని దేవుడు మనకి ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఎందరైతే రాజులు ఇవి చూసారో నోరులు విప్పి ఆయనకి అగేన్స్ట్ గా మాట్లాడారో వాళ్ళందరూ కూడా నోరులు మూచుకునే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు కొరకు సృష్టి మొత్తము ఎదురు చూస్తున్నది. పరిశుద్ధమైన దేవుడు నిన్ను నన్ను రక్షించుకునేదానికి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి ఆయన లేచి మళ్ళా తండ్రి యొద్దకు వెళ్ళాడు. అదే రీతిగానే ప్రభు మళ్ళా నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు. మొదట నిన్ను రక్షించడానికి వచ్చాడు. రెండోదిగా ఆయన రాబోతున్నాడు దేనికి అంటే తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ తీర్పుని ఎవరైనా ఎదుర్కోగలుగుతామా? ఎవరు ఎదుర్కోలే. మరి ఎదుర్కోకుండా తప్పించబడాలంటే ఏం చేయాలి చెప్పాలి? తప్పించబడాలంటే దేవుని యొక్క భయంకరమైన తీర్పు నుంచి తప్పించబడాలంటే ఏమి చేయాలా? రక్షణ పొందుకోవాలా? అందరూ పొందుకున్న రక్షణ నిజమైన మారు మనసు ఎందరైతే పొందుకుంటారో ఆ పరిశుద్ధమైన జీవితం ఎంతమంది అయితే జీవించగలుగుతారో వాళ్ళు మాత్రమే తప్పించబడగలుగుతారు. కాబట్టి దేవుని జన్మము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. అయిపోయింది ఈ రోజుతో 40 days కథం, కేల్ కథం, దుకాన్ బంద్. ఎప్పుడు కావాలా మళ్ళా చర్చికి? మొదటి ఆదివారం బలారాధనకు రావాలా, లేకపోతే వీలున్నప్పుడు రావాలి. ఎందుకంటే మన గురించి మనకు బాగా తెలుసు కదా. ఈరోజు వద్దులే రేపు వెళ్దాం, ఈ వారం వద్దులే వచ్చే వారం. ఇంటి రీతిగా ఉంటుంది, ఇంటి రీతిగా కాదండి. దేవుని సన్నిధికి వస్తున్నాం మనము. ప్రతిదినము ఆయనతోనే సహవాసం కలిగి ప్రతిదినము ఆయన కొరకు ఆయన చూపిన రీతిగా ఒక పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ
మనము ప్రతిదినము ప్రభువుని ముందుగా పెట్టుకొని మనము మనకి ఇవ్వబడిన జీవితం ముందు కొనసాగించే వారిగా మనం ఉండాలి. అయిపోయింది కదా ఈస్టర్, ఇంకా మనకు సంబంధం లేదులే, ఇష్టానుసారంగా జీవించచ్చులే కాదు. పరిశుద్ధతని కాపాడుకో. పరిశుద్ధమైన దేవుడు ఒకరోజు నీ కొరకు నా కొరకు మధ్యాకాశంలో రాబోతున్నాడు. ప్రతి ఒక్క నేత్రము ఆయనని చూడబోతుంది అని బైబిల్ సెలవిస్తున్నది. ఆయనను హింసించిన వారు, ఆయనని గాయపరిచిన వారు సైతము ఆయనను చూడబోతున్నారంట. కాబట్టి ఆయనని ఎదుర్కొనే రోజు ఒకటి రాబోతుంది. ఈస్టర్ అయిపోయింది, ఇంకా క్రిస్టియన్ ఇంకా ఈ సంవత్సరానికి సరిపెట్టుకోవచ్చు అనుకుంటే సరిపోదు. ఈ భక్తి, ఈ భక్తిని కొనసాగించాలి, పరిశుద్ధతలో కొనసాగించాలి, ప్రభువుని చూస్తూ కొనసాగించాలి. పునరుద్ధార శక్తితో నింపబడి, ఆత్మతో నింపబడి నువ్వు కొనసాగించబడాలి. అప్పుడే నువ్వు ప్రభువుని ఎదుర్కోగలతో భయంకరమైన ప్రభు యొక్క ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడగలవు. ఎవరు ఎదుర్కోలేమండి. ప్రకటిస్తున్న మేము కానీ, వింటున్న మీరు కానీ, సీనియర్లు కానీ, ఎవ్వరు పాస్టర్లు కానీ, రెవరెండ్లు, బిషప్లు కానీ ఎవ్వరు ఆయన ఎదుర్కోలేరు. కాబట్టి రక్షణ పొందుకున్న మనము ఆ రక్షణని భయముతోనూ ఒప్పుతోనూ కాపాడుకొని ప్రభు ఎదుట మనం ఒకరోజు హాజరు కాబోతున్నాం. ప్రభు ఆయన రాబోతున్నాం, తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు మనకి అనుగ్రహింపబడిన రక్షణని ఎట్టి రీతిగా కొనసాగిస్తున్నాము. మీ రక్షణను కాపాడుకునే ప్రక్రియలు శ్రద్ధ వహిస్తున్నావా? రక్షింపబడ్డాలే అని చులకనగా తీసుకుంటున్నావా? రక్షింపబడ్డ నువ్వు పరిపూర్ణతలోనికి నువ్వు చేర్చబడాలా. యూ హ్యావ్ టు బి మేడ్ ఫుల్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన స్వరూపంలోనికి నువ్వు మార్చబడినప్పుడే నువ్వు ఆయన ఎదుర్కోగలవు మధ్యాకాశంలో. నువ్వు ఒకవేళ ఆయన స్వరూపం నువ్వు ధరించుకోకపోతే కనుక నువ్వు విడవబడిపోతావు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ప్రవచనాలు నెరవేర్చడానికే, తండ్రి యొక్క చిత్తము జరిగించడానికే క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచాడు. అట్టి రీతిగానే ఏ ప్రవచనాలు అయితే నెరవేర్పులోనికి రాబోయేవి ఉన్నాయో అవి నెరవేర్చడానికి ప్రభు నమ్మదగిన వాడు. ఆయన మళ్ళా మధ్యాకాశంలో ఆయన రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడి క్రియల ప్రకారం వాటిని జీతం ఇవ్వడానికి రాబోతున్నాడంట. ఈరోజు ఈస్టర్ అయిపోయింది కదా చేతులు దులుపుకోవడం కాదు, కానీ ప్రభువుని ఎదుర్కొంటున్నామన్న భయం మనలో ఉండాలి. ఆయన ఏ నిమిషమైనా, ఏ గడి అయినా, ఏ క్షణమైనా ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. సంఘముగా రక్షింపబడ్డ మనము, క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము తగిన సిద్ధపాటు ఆయనని ఎదుర్కొనే వారిగా మనం ఉండాలి. మనం సిద్ధపరచుకోవాలి. ఒక పరిశుద్ధమైన అలంకారం కలిగి, పరిశుద్ధమైన అలంకారం మనకు లేకపోతే కనుక నువ్వు ప్రభువుని ఎదుర్కోలేదు. కాబట్టి ప్రభు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకటే, ఏంటి అంటే పరిశుద్ధమైన జీవితము మీరు జీవించాలి. నేను పరిశుద్ధుని, మీరు నా బిడ్డలుగా ఉంటున్నారు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్పి ఉన్నాడు ప్రభు. మరి పరిశుద్ధులుగా లేకుండా ఇంకా పాపంలోనే మనం ఉన్నట్టే కనుక ప్రభుని మనం ఏమాత్రం ఎదుర్కోలేము. మనము తీర్పుల విమర్శలకు లోనైపోతాం, తప్పించబడలేము. మొట్టమొదటిగా ప్రభు నీ కొరకు, నా కొరకు, నిన్ను, నన్ను, మన పాపాల నుంచి తప్పించడానికి ఆయన అడ్డుపడి తన ప్రాణాన్ని అర్పించడు. కానీ రెండోసారి ఆయన రాబోతున్నాడు, కానీ ఆయన అడ్డుపడడానికి రాబోతలేదు. తీర్పు తీర్చడానికి ఎందరైతే ఆయన మాటని అంగీకరించి పరిశుద్ధమైన జీవితము జీవించి ఆయన కొరకు వేచి ఉండి ఆయన రాబోతున్నాడు అని తగిన సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకొని వెళ్తాడు. మిగతా వాళ్ళందరినీ తీర్పులోనికి తీసుకొని వస్తారు, వాళ్ళని కూడా తీర్పులోకి తీసుకొస్తారు. నువ్వు ఒక పరిశుద్ధమైన నిజమైన మారుమనసు, పశ్చాత్తాప హృదయం నీకు ఉండి నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే నువ్వు ప్రభు యొక్క రాబోయే ప్రత్యక్షమయ్యే గడియలో ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడతావు. అటు రీతిగానే ఏదైతే దౌల సింహాసన తీర్పు అనేది ఏదైతే ఉన్నదో, ద ఫైనల్ జడ్జ్మెంట్, దాని నుంచి కూడా తప్పించబడగలవు. దానికి నీకు కావాల్సినంత నీకు ఉండాల్సింది నీలో పరిశుద్ధత, నీలో ఉండాల్సింది దేవుని యందు విశ్వాసం. ఈరోజు విశ్వాసము లేదు. పేరుకి విశ్వాసంలో పిలువబడుతున్నాం, కానీ విశ్వాసము లేని వారుగా మనం క్షీణిస్తున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి విశ్వాసులు అని లోకం గుర్తించడం కాదు, కానీ
నువ్వు విశ్వాసవి అని దేవుడు గుర్తించేవాడిగా ఉండాలి. అట్టే రీతిగా నీ విశ్వాసము బలపరచబడాలి. అట్టే రీతిగా వాక్యం అందు నువ్వు విశ్వసించాలా. వాక్యం ఏదో కాదండి, వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుని మాట అయి ఉన్నది. ఆ మాటని నువ్వు బుద్ధిగా నమ్మేవాడిగా నువ్వు ఉండాలి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. పౌలు చక్కటి మాట అంటాడు, నేను మంచి పోరాటము పోరాడను, నేను పరుగుని కడపొట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. మనం విశ్వాసం కాపాడుకోవాలి. ఈరోజు విశ్వాసాన్ని మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో రాగానే కొన్ని పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కోగానే విశ్వాసాన్ని కోల్పోతున్నాం. కానీ విశ్వాసాన్ని కాపాడుకోమని గుర్తు చేస్తున్నాం. నీ విశ్వాసమే నిన్ను రేపు ఆయన ముందు నిలబెడతాడు. నీ పరిశుద్ధతనే ఆయన నిన్ను ఎదుర్కొనే రీతిగా నిన్ను సిద్ధపరుస్తుంది. పరిశుద్ధత లేకుండా, విశ్వాసం లేకుండా నువ్వు దేవుణ్ణి ఎదుర్కోలేవు. కాబట్టి ఆయన నీ గురించి, నా గురించి తను తాను తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపము. నువ్వు నేను గొప్పవారిగా ఉండాలి, ఆయన బిడ్డలుగా పిలువబడాలని. మనము ధనవంతులుగా ఉండాలని ఆయన దరిద్రుడు అయిపోయినా మన దరిద్రత అంతా ఆయన మీద వేసుకుంది. అయినా కూడా మన దరిద్రత ఆయనని ఆపలేకపోయింది. దాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అదే పునరుద్ధాన శక్తితోనే తన బిడ్డలందరినీ నింపాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ యెషయా గ్రంథకర్త తెలియజేసే రీతిగా నెరవేర్పులను చూసుకుని వస్తున్నదైతే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము నాకు ఇవ్వబడ్డది అని చెప్పాడంట వాళ్ళకి. అందుకు యేసు వాళ్ళ యొద్దకు వచ్చి పరలోకమందు భూమి మీద సర్వ అధికారము నాకు ఇవ్వబడింది. మన దేవుడు ఎవరండి? సర్వాధికారి. ఆ చక్కటి పాట ఉంటుంది కదా, ప్రశాంత్ ఆ పాట సర్వాధికారి. పాటల్లో పాడుకున్నాం కదా, ఆయన మహిమాత్మతోని మనని నింపే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా నిజమైన మారు మనసు
నిజమైన పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరకు వచ్చి నేను పాపిని అని నువ్వు ఒప్పుకొని నీ పాపాలు విడిచిపెట్టగలితే కనుక ఆయన సర్వాధికారి కనుక ఆయన అంటున్నాడు తన మహిమాత్మతో నేను నింపుతాడు. అదే పునరుద్ధాన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు, అనుభవంలోనికి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి మన దేవుడు ఎవరంటే సర్వము మీద అధికారము కలిగిన వాడు. మనమే ఆయన బిడ్డలుగా జీవించాలి అంటే అధికారాన్ని గుర్తించి అధికారాన్ని మనము పొందుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అధికారము దేవుడు మనకిచ్చాడు. ఆనాడు మోషకి ఇచ్చిన అధికారము ఈరోజు నేడు క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనకు కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్న మనము ప్రభువు లేచాడు, పునరుద్ధానుడై లేచాడు అని చెప్పడం కాదు, కానీ ఆ పునరుద్ధాన శక్తితోని మనము నింపబడాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా నీ పునరుద్ధాన శక్తితోని నన్ను నింపు ప్రభా, నీ కొరకు నేను జీవిస్తాను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం కలిగి ఉంటావో దేవుడు తప్పక ఆయన అధికారి కనుక అధికారము నీకు ఇస్తాడు. ఆ పునరుద్ధాన శక్తితోని నిన్ను ఆయన నింపుతాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 33వ వాక్యం అసలు చదువుకుందామండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 33వ వాక్యం. కాగా హెచ్చింపబడి పరిశుద్ధాత్మని గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది దీన్ని చూస్తూ వినుచున్న కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి తండ్రి ద్వారా ఏదైతే ఆయన పరిశుద్ధాత్మని పొందుకోవాల్సి ఉందో అది పొందుకొని ఆయన ఉంటున్నాడు అని వాక్యం చెప్పిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మని ఆయన పొందుకున్నాడు కనుకనే అది మనకి ఆయన అనుగ్రహించగలుగుతాడు. శిష్యులతో కూడా చెప్పాడు కదా, మీ హృదయాలు కలవరపడనియొద్దు అన్నాడు. నేను వెళ్ళుట మంచిది, మరొక ఆదరణకర్తని తండ్రిని అడిగి నా నామంలో మీ వద్దకు నేను పంపిస్తాను. కాబట్టి ఆ పరిశుద్ధాత్మని దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము వ్యక్తిగతముగా ఆయనతోని సహవాసము కలిగి జీవించే వారిగా మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అనగానే చాలా మంది అనుకుంటుంటారు భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు అని. పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు పొందుకుంటామంటే నిజమైన మారు మనసు నీలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మని నువ్వు పొందుకుంటావు. నీ మనసు మారకపోతే నువ్వు భాషలు మాట్లాడచ్చు, ఆత్మ ఫలాలు నీకు ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మని నువ్వు పొందుకోలేవు. ఈరోజు పరిశుద్ధాత్మ మహిమాత్మతో నువ్వు నింపబడాలి అన్నా, పునరుద్ధాన శక్తితో నువ్వు నింపబడాలన్నా నీ మనసు ఈరోజు నువ్వు మార్చుకో. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయాన్ని నువ్వు మార్చుకోగలడానికి ఇష్టపడితే ఆయన మహిమాత్మతో నింపడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. నీ మనసుని నువ్వు మార్చుకోకుండా ఏమి కాదులే అని కొనసాగిస్తుంటే కనుక నువ్వు పరిశుద్ధాత్మని ఏమాత్రమో నువ్వు పొందుకోలేవు. ఫలించగలుగుతావేమో కానీ ఆత్మతో నడిపింపబడలేవు. అందుకనే దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన అధికారి తండ్రి ఎట్టి రీతిగా అయితే ఆయనకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మని ఆయన మీద కుమ్మరించి ఉన్నాడు, అట్టి రీతిగానే ఈ అంత్యదినంలో ఆయన సంఘం మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సంఘంలో ఉంటున్న మనము ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే నిజమైన మారు మనసు కలిగిన దేవుని యొద్దకి వస్తున్నానా? దేవుని నిజంగా ఆయన త్యాగాన్ని తలపోసుకుంటూ నా పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు, నేను నేటికన్నా నా పాపాలని విడిచిపెట్టి కట్టిపెట్టి నేను ఒక పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను పొందుకుంటాను అన్న నమ్మకము నీకు ఉండాలి. అంటే రీతిగా ఒక నిశ్చయత కలిగిన ఆయన ఎదురుకు వచ్చినప్పుడు నీ పాపాలను నువ్వు విడిచిపెట్టినప్పుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. నీ పాపాలను నువ్వు ఒప్పుకుంటే నువ్వు వర్ధిల్లుతావు, కానీ నువ్వు దాన్ని కప్పుకుంటే ఏమవుతావు? పాపాలు కప్పుకున్న వాడు ఏమవుతాడు? పాపాలు ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతాడు, కనికరం పొందుతాడు. కప్పుకున్నవాడు శిక్షకి పాత్రుడైతాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయన పునరుద్ధానాన్ని తిరిగి లేచి అధికారం కలిగిన వాడిగా ఉంటుండగా ఆయనని ఆరాధిస్తున్న మనమంట ఈరోజు వచ్చి మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితేనే మనం వర్ధిల్లుతాము, కనికరము పొందుతాము. కనికరం పొందడం అంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడడం. నిజమైన మారు మనసు దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. కాబట్టి నీ మనసుని మార్చుకొని
ఆయన చేసిన త్యాగాన్ని బట్టి నేటిగా నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించు. నీ మహిమాత్మతో, నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపు ప్రభా. నీ కొరకు ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితము నేను జీవిస్తాను. నీ పరిశుద్ధ రాకడ కొరకు నేను తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు ప్రభు అని నేను ప్రభుని అడిగితే ప్రభు తప్పక తన మహిమాత్మతోని పునరుద్ధాన శక్తితోని ఆ పరిశుద్ధ రాకడ కొరకు నిన్ను ఆయన సిద్ధపరచగలుగుతాను అని తెలియజేస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9 కూడా అదే ఉంటుంది, చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పరలోకమందున్న వారు కానీ దేవుడు ఆయన అధికముగా హెచ్చించి అన్ని నామముల కన్నా పైనామము ఆయనకి అనుగ్రహించాడు. కాబట్టి ఆయన తండ్రికి విధేయుడై ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కనుక పునరుద్ధానుడై తిరిగి లేచాడు కనుక పరలోకంకి ఆరోహణమై వెళ్ళిపోయినాక పరలోక రాజ్యంలో కూడా ఆయనకి సర్వాధికారము ఇవ్వబడ్డదంట. అన్ని నామముల కన్నా పై నామము ఆకాశమందు, భూమి అందు, భూమి కింద నీళ్ళ యందు ఆయనకి అన్ని నామముల కన్నా పై నామము ఇవ్వబడ్డది. ఈ వాక్యాన్ని బట్టి మనం ఒక్కటే గుర్తించాలి, ఏంటి అంటే మనము దేవుని మాటకి లోబడే వారిగా మనం ఉంటున్నామా? నువ్వు లోబడితే వర్ధిల్లుతావు, దేవుడు నిన్ను హెచ్చిస్తావు. నువ్వు ఒకవేళ తిరుగుబాటు చేస్తే శాపగ్రస్తుడిగా పోతావు, నాశనానికి వెళ్ళిపోతావు. కాబట్టి యేసు ప్రభు వారు ఇట్టి రీతిగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి తండ్రి నామాన్ని మహిమపరిచి ఆయన ఎట్టి రీతిగా అయితే సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆయన అన్ని నామములపైన పైనామము ఆయన పొందుకున్నాడు. మనము కూడా పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ మనము దేవుని చిత్తానికి, దేవుని మాటకి లోబడి ఆయన చిత్తాన్ని మన జీవితంలో మనం నెరవేర్చే వారమై ఉంటే కనుక దేవుడు మనల్ని కూడా అట్టి రీతిగా ఒక దినాన హెచ్చించబోతున్నాను అని వాక్యం సంధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలోనికి చేరాలని ఇష్టపడతారు, అవునా? కానీ పరలోక రాజ్యం ఒట్టిగా వెళ్ళిపోమండి. నీ భక్తులను తీసుకెళ్ళాలి, నీ ప్రార్థనలను తీసుకెళ్ళాలి. మరి ఏం తీసుకెళ్తారు? ఆయన ఎదుట నువ్వు నిందారహితుడిగా ఉన్నప్పుడే, పరిశుద్ధతను కలిగి ఉన్నప్పుడే, యూ హ్యావ్ టు బి మేడ్ కంప్లీట్ ఇన్ హిమ్. ఆయనలో నువ్వు సంపూర్ణుడిగాను పరిపూర్ణుడిగాను చేయబడినప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. కాబట్టి భక్తి చేస్తున్న మనందరం చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామంటారు. దేవుని రాజ్యానికి వెళ్ళేవారుగా మనం ఉంటున్నాము. కాబట్టి మనకి అనుగ్రహింపబడిన రక్షణని భయముతోనూ వణుకుతోనూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఇప్పటి నుంచన్నా పరిశుద్ధుల వలె మనం జీవిస్తే కనుక దేవుడు తన మహిమాత్మతోనే నింపుతాడు. తన పరిశుద్ధ రాకడ కొరకు మనం సిద్ధపరుస్తాడు. అట్టి రీతిగానే తన కుమార్తెని ఎట్టి రీతిగా అయితే హెచ్చించాడో అట్టి రీతిగానే తనను నమ్ముకున్న వారు, తనను ఎందుకు విశ్వసించిన వారందరూ, నిజంగా మారు మనసు చెందిన వారు, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను కోరుకున్న వారందరినీ కూడా ఆయన ఒక దినాన ఆయన హెచ్చించబోతున్నాడు. మీరు నన్ను అనేకుల ముందు మీరు ఒప్పుకుంటే నా తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను అంటున్నాను. కాబట్టి అనేకుల ముందు మనం ఒప్పుకోవడం అంటే యేసుప్రభు నిజమైన దేవుడు అంతే అని చెప్పడం కాదు, క్రియారూపంలో చూపించాలి. పరిశుద్ధత నీలో వాళ్ళు చూడాలి. అప్పుడే నీలో పరిశుద్ధత ఉంటేనే తండ్రి ఎదుట ఆయన నిన్ను యాక్సెప్ట్ చేయగలుగుతాడు. నేను ఇక్కడ మంచిగా బతికాను కదా ప్రభావ, పాస్టర్ కొడుకుని కదా ప్రభావ, పాస్టర్నే కదా ప్రభావ, పాటలు పాడాను, వాక్యాలు చెప్పాను, ప్రార్థనలు చేశాను, స్వస్థత చేశాను, అన్నీ చేశాను, కానీ నా పాపాన్ని నేను తప్పి పెట్టుకున్నాను. అప్పుడు ప్రభు అంటాడు, తండ్రి ముందు నువ్వు ఎవరు నాకు తెలియదు. కాబట్టి దేవుడి ఎదుట, తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకోవాలి అంటే మనకు కావాల్సింది పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధతని కలిగి జీవించాలి. ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఎందుకు తెలుసా? ఆ శక్తిని మనకిచ్చి మనల్ని కూడా పరిశుద్ధులుగా మార్చడానికి, పాపులైన మనని పరిశుద్ధులుగా మార్చడానికే ఆయన మరణించి మృత్యుంజయుడు తిరిగి లేచాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంచిన మనము, మనలో ఎంతుంది పరిశుద్ధత? పరిశుద్ధత ఎట్లా వస్తుంది? పరిశుద్ధత ఎట్లా వస్తుంది?
అయ్యా అనుభవంతో చెప్తున్నట్టు పవిత్రపరచబడాలి హృదయం. క్రీస్తు కార్చిన రక్తము చేత నీ హృదయం కడగబడాలి. ఆయన నీ హృదయాన్ని కడగాల. ఆయన దృష్టికి అంగీకారంగా నీ హృదయం మార్చబడాల. అప్పుడే నువ్వు పవిత్రుడుగా తీర్చిదిద్దబడగలుగుతావు. అప్పుడే ఆయన దృష్టికి అంగీకారంగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి దేవుని బిడ్డలుగా వచ్చినాము, మనలో పరిశుద్ధత లేదు, మనకు తెలుసా? పరిశుద్ధత లేదు, ఆయన కూడా వచ్చి దేవుని స్తుతిస్తున్నాం. పరిశుద్ధత లేదు, వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాం. ఆయన దేవుడు ఎంత కృపా కనికరం గలవాడంటే నేటికి కూడా మన జీవితాన్ని మనం మార్చుకోకపోయినప్పటికీ కూడా మనల్ని సహిస్తూ భరిస్తూ నేటికన్నా మన జీవితాన్ని మార్చుకుంటామేమో, ఒక పరిశుద్ధమైన జీవితము కోరుకొని ఆ ప్రకారము మనం జీవిస్తామేమో అని ఇంకా సమయాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి సమయాన్ని ఆయన ఇస్తుండగా నేటికన్నా ఒక తీర్మానం కలిగి ఒక పరిశుద్ధమైన జీవితము ఆయన కొరకు జీవిస్తాము, ఆయనని ఎదుర్కొందాము అని వాక్యం సంధిస్తుంది. అదేవిధంగా మనము చూసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రికకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం నుంచి చదువుతున్నాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు చదువుకుంటారామా? మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన మరణము ద్వారా, ఆయన పునరుద్ధవం ద్వారా మనకి ఆ నిరీక్షణ మనకి ఇచ్చి ఉన్నాడు. వీ హ్యావ్ ఎ బ్లెస్డ్ హోప్. ఒక నూతన జన్మ మనకి ఆయన అనుగ్రహించి ఉన్నాడు. చచ్చిపోయి బ్రతికినమాట. చచ్చిపోయి బ్రతికాం. ఎంతమంది ఇక్కడ నిజంగా చచ్చిపోయి బతికినాం? అందరు చచ్చిపోయిన లాగానే ఉంటున్నాం. చచ్చిపోయి బ్రతికేవారుగా మనకున్నాం. లోకానికి చనిపోవాలా, క్రీస్తు కొరకు జీవించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ వాక్యంలో తెలియజేస్తున్నాడు, వాడబారని స్వాస్థ్యము మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాడు. ఈరోజు పాట అయితే వాడుకుంటాం, ఏమని? వాడబారని స్వాస్థ్యము నాకై పరమందుదాచి ఉంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందుదాచి ఉంచితివా, వాగ్దాన పరము అనుభవింపా, నీ కృపలో నన్ను పిలిచితివా, వాగ్దాన పరము అనుభవింపా, నీ కృపలో నన్ను పిలిచితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా, నా జీవిత ధన్యతై ఉన్నది. చాలండి. కాబట్టి వాడబారని స్వాస్థ్యము మన కొరకు ఆయన పరమందు దాచి ఉన్నాడు. దానికి తగిన సిద్ధపాటు మనకుండా వాగ్దాన ఫలము అనుభవింప. వాగ్దానాలన్నీ మన కొరకే. ఈరోజు దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము చేసిన ప్రతి ఒక్క వాగ్దానము మనం స్వతంత్రించుకోవాలి. వీ హ్యావ్ టు క్లెయిమ్ ఎవ్రీ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. అది దేవుడు తన బిడ్డలు క్లెయిమ్ చేస్తుండగా అవి వాళ్ళ జీవితంలో నెరవేర్పులోనికి తీసుకొస్తాయి. అటు రీతిగానే నీకు అనుగ్రహింపబడిన నిరీక్షణ ఏదైతే ఉన్నదో, నీకు అనుగ్రహింపబడిన విశ్వాసం ఏమైతే ఉన్నదో దాన్ని నువ్వు కాపాడుతాను. ఎదురు చూడాలా, ఆయన రాబోతున్నాడు. ఆ రాజ్యములో నాకు ఒక స్థానం ఉన్నది అన్న సంతోషము వ్యక్తపరుస్తూ, ఆసక్తిని కనపరుస్తూ నువ్వు వేచి ఉండాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి క్రైస్తవుడు ఏ క్షణమన్నా సిద్ధపడి ఉండాలి. అంకల్ చూడండి, ఈ వయసులో కూడా ఎంత ఎవరెడీగా ఉన్నాడు ఆయన. ఏ నిమిషమైనా ఏ క్షణమైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాలన్నా. ఆ వాడబారని స్వాస్థ్యము ప్రభు నీ కొరకు నా కొరకు మరణాన్ని ఆయన గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచి నీ కొరకు నా కొరకు స్థలాలను సిద్ధపరుస్తున్నాడు.
సిద్ధపరిచి ఆయన తిరిగి రాబోతున్నాడు. యోహాను సువార్త 14లో అంటాడు కదా, మీ హృదయాన్ని కలవర పడనీయద్దు, నా తండ్రి ఇంట అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి సిద్ధపరిచి మళ్ళా నేను మీ వద్దకు తిరిగి వస్తాను. నేను ఎక్కడ ఉంటానో నాతో మీరు ఉండే రీతిగా నేను వచ్చి మళ్ళా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాబట్టి వీ హ్యావ్ ఎ కింగ్డమ్ విచ్ ఇస్ ఇంపెరిషబుల్. ఈ లోకము ఒకరోజు నశించిపోతుంది. నువ్వు కట్టుకున్న బిల్డింగ్ ఒకరోజు నశించిపోతుంది. నువ్వు 5 కోట్లతో కట్టుకోవచ్చు, 50 కోట్లతో కట్టుకోవచ్చు. ఒక రాయి మీద రాయి ఉండదు అని బైబిల్ ఎట్లయితే చెప్పుచున్నదో అట్టే రీతిగానే నువ్వు ఈ భూమి మీద కట్టుకున్నవన్నీ ఒకరోజు నాశనానికి గురైపోతే గానీ మనకి దేవుడు ఇచ్చిన నిరీక్షణ విశ్వాసం ఏంటి అంటే వాడబారని విశ్వాసము మన కొరకొకటి ఆయన సిద్ధపరచు. ఆయన పునరుద్ధారణలో తిరిగి లేచి తండ్రి కొడి పాఠశాల కూర్చొని నీ నిమిత్తము నా నిమిత్తము విజ్ఞాపన చేస్తూ ఆ గృహాలను సిద్ధపరుస్తున్నాడు. సమయము రాగానే ఆయన వచ్చి తన ప్రజలని ఆయన తీసుకొని తన గృహానికి వెళ్ళిపోతాడు. కాబట్టి వీ హ్యావ్ ఎ హోమ్ ఇన్ హెవెన్. ఇక్కడ మనము యాత్రికులు మాత్రమే, ప్రయాణికులు మాత్రమే. మనం ఇక్కడ వీఆర్ జస్ట్ ట్రావెలింగ్ ఆన్ దిస్ ఎర్త్, వీఆర్ జస్ట్ ట్రావెలర్స్. మనకి ట్రావెలర్స్ ఎక్కడ కనిపిస్తారు? ఎక్కడ కనిపిస్తారు? రహదారుల మీద పోతే ట్రావెలర్స్ కనిపిస్తారు. మనము సిటీలో ఉంటాం కాబట్టి వాళ్ళని చూస్తే ట్రావెలర్స్ అంటాం, అవునా? ఎందుకు వాళ్ళు ఊర్లు దాటి ఊర్లు వెళ్తా ఉంటాం. మనం కూడా అట్టే రీతిగానే ఈ భూమి మీద యాత్రికులము, బాటసార్లు మాత్రమే. వీఆర్ జస్ట్ పాసింగ్ బై. ఈ జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ముగించుకున్నాక నీకు అంటే ఒక గమ్యస్థానము ఉన్నది. ఆ గమ్యస్థానము అది దేవుని అందులో విశ్వసించి నిరీక్షణ కలిగి ఒక పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవిస్తే కనుక నువ్వు దేవుని సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యానికి, ఆ గృహానికి నువ్వు చేరగలవు. కాబట్టి దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టడమే కాక నీ కొరకు నా కొరకు ఆయన గృహాలను సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఆ గృహానికి వెళ్ళే ప్రక్రియలో ఉంటున్న మనము తగిన సిద్ధపాటు కలిగి మనము ప్రతినిత్యము వాక్యంలో సరిచూసుకుంటూ మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఆయన దృష్టికి అంగీకారమైన జీవితము మనం జీవించే వారమై ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు మనము చూసుకున్నట్లయితే పునరుద్ధాన దినం యొక్క లెసన్స్ ఒక వాక్యం చూసుకొని ముగించేసుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఒకసారి గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చని, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యేసు ప్రభు వారు సమాధి నుంచి ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని మత్తయి, మార్కు, లూకు, యోహాను సువార్తల్లో మనం చూసి ఉన్నాం. కానీ మత్తయి సువార్త మాత్రమే మత్తయి గారు మనకు తెలియజేసిన రీతిగా ఈ మత్తయి ఏదైతే వాక్యాన్ని ఆయన ప్రస్తావించి ఉన్నాడో ఆ వాక్యంలో మనకి ఒక సూచన కనపడుతున్నాడు. ఏంటి ఆ సూచన అంటే ఒక దేవదూత అంట పరలోకం నుంచి దిగి వచ్చిందంట. అప్పటికి ఆ సమాధి దగ్గర ఎవరున్నారు అంటే మగ్దలేన మరియ, మరి యొక్క మరియ అక్కడ ఉన్నారంట. కేవలము మత్తయి మాత్రమే ఇది ప్రస్తావించి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని కొద్దిగా ధ్యానిస్తున్నప్పుడు ఒక తలంపు దేవుడు కలుగజేస్తాడు. ఏంటి అంటే దీనిలో ఒక సూచన దాగి ఉన్నది. ఏంటి ఆ సూచన అంటే అది ప్రభు యొక్క రాకడికి మనకి జ్ఞాపకం చేస్తున్నది. ప్రభు యొక్క రాకడ కూడా అకస్మాత్తుగా వస్తుంది, కడపూర శబ్దముతో వస్తుంది. ఎందరైతే సిద్ధపడి ఉంటారో బైబిల్ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్తున్నది అంత్య దినాలు ఎట్లా ఉండబోతాయి అంటే అపాయకరమైన దినాలుగా ఉండబోతాయి. దేశాలు దేశాల మీదకి, రాజ్యాలు రాజ్యాల మీదకి వెళ్తాయి. అనేక చోట్ల భయంకరమైన భూకంపాలతోని, యుద్ధాలతోని వాతావరణం మొత్తము మార్చబడుతుంది అని. అట్టి రీతిగానే ఇక్కడ ప్రభు యొక్క పునరుద్ధానంలో మత్తయి గారు తెలియజేసిన చూస్తున్నట్లయితే కనుక ఆ దేవదూత పరలోకం నుంచి దిగి రావడము,
అక్కడ దేవదూత దిగి వచ్చినాక వాళ్ళు ఆయనని చూడడము, అట్టి రీతిగానే భూకంపం రావడము. ఇది వాక్యము నేను ఎందుకు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అంటే, ఈ పునరుద్ధరణ శక్తి ఎందరైతే అనుభవంలో ఉంటారో వాళ్ళు ప్రభు యొక్క రాకని ఎదుర్కోగలుగుతారు. ప్రభు యొక్క రాక కూడా అట్టి రీతిగానే ఉంటది. భయంకరమైన భూకంపం రాబోతున్నది భూమి మీదకి. ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు భూమి మొత్తము కంపిస్తుంది. భూమిలో సగము మీద 1/4 ఆఫ్ ద ఎర్త్ భూమి మీద వాళ్ళు చెదిరిపోతారు, వాళ్ళు నాశనానికి గురైపోతారు. అంత భయంకరమైన ఉగ్రత ఒకటి రాబోతుంది. ఇక్కడ భూకంపం గురించి ఎందుకు ఆయన ప్రస్తావించి ఉన్నాడంటే, మత్తయి గారు ఎందుకు ప్రస్తావించి ఉన్నాడంటే, ప్రభు పునరుద్ధారణుడై తిరిగి లేచాడు. అదే విధంగా మనము పత్రికలకు వచ్చేస్తే కనుక అక్కడ అపోస్తులకు పౌలు తెలియజేస్తున్నాడు. తెస్సలోనిక పత్రికలో ఆయన తెలియజేస్తున్నాడు, కడపూర శబ్దముతో, మహాశబ్దముతోని ప్రభు రాబోతున్నాడు, ఆర్భాటముతోని ఆయన రాబోతున్నాడు. ఒక మాట చదువుదామండి, ఒక మాట చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. అక్కడ సారండి, అక్కడ ఎవరు దిగి వచ్చారంటే మత్తయి సువార్తలో దూత దిగి వచ్చింది. ఇక్కడ పత్రికల్లో పౌలు గారు తెలియజేస్తున్నారు, ఎవరు దిగి వస్తారంట? ప్రభు దిగి వస్తారంట. ప్రభు దిగి వచ్చినాక ఏమైంది ఒకసారి చూడండి. క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తు నందు ఉండి మృతులైన వారు అంటే ఎవరు వీరు? ఈ ఒక్క మాట మనము కొద్దిగా ఆలోచించి కొద్దిగా ధ్యానించి మనం ముగించేసుకున్నాం. సర్వీస్ టైం అయిపోయింది కదా. క్రీస్తు నందు ఉండి ఉన్నవారు ఎవరు? క్రైస్తుల? క్రీస్తులు అడిగిన వారా? బాప్తిజం పొందుకున్నవారా? ఉపవాసాలు ఉంటున్నవారా? క్రీస్తు నందు ఉంటున్నవారు అంటే నిజమైన మారు మనసు కలిగి నిజమైన పరిశుద్ధతని ఆయన దగ్గర నుంచి పొందుకున్నవారు. వాళ్ళు మాత్రమే ఏమంట దాని తర్వాత క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేపబడుదురు. ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశము మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. సజీవులమైన నిలిచి ఉండు మనము అంటే ఎవరు? మనమా? నేనా? నువ్వా? ఎవరు సజీవమైన నిలిచి ఉన్నవారు ఎవరు అంటే తగిన సిద్ధపాటు కలిగిన వారు, అట్టి రీతిగానే ఆయన రాక కొరకు ఎదురు చూసేవా వాళ్ళు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ గాడ్. ఆ క్రీస్తు యొక్క రాకడ వరకు వేచి ఉన్నవారు. క్రైస్తులందరూ కాదు. మనం వాక్యము చదువుకుంటుంటాం, వాక్యము బోధిస్తూ ఉంటారు. ఏమనంటే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు, దాని తర్వాత సజీవులైన మనం అందరం కూడా ఆయనతో కూడా ఎత్తబడతాము అని. అందరూ ఎత్తబడనండి. ఎందరైతే ఆసక్తితోని జీవితాలు మార్చుకొని మారు మనసు కలిగి పరిశుద్ధతని వాళ్ళు అపేక్షించుకొని ధరించుకొని క్రీస్తు కొరకు ఆయన రాక కొరకు ఎదురు చూస్తారు, వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు విడబడిపోతారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే సజీవముగా మనం ఉండాలి. ఆయన జీవాత్మని మనలో ఉంచి ఉన్నాడు కదా. ఆత్మతోని మనం సిద్ధపడి సజీవుల వలె పాపంకి చనిపోయి పరిశుద్ధతలో జీవించే వారముగా ఉన్నప్పుడే మనం ఎత్తబడే సంఘంలో ఉండగలం. కాబట్టి క్రైస్తవులందరూ ఉండరు. వాక్యం చదివేటప్పుడు కొద్దిగా నిదానముగా నెమ్మదిగా ఆలోచించి గ్రహింపు నాకు అనుగ్రహించి ప్రభా చదివితే బైబిల్ క్లారిటీగా క్లియర్గా తెస్సలోనిక పత్రిక నుంచి ప్రకటన గ్రంథం వరకు వెళ్ళినట్లయితే ఎత్తపడే సంఘటనలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో బైబిల్లో ప్రస్తావించి అవన్నీ చదువుతుంటే కనుక బైబిల్ సూటిగా స్పష్టంగా నీతో ఏమని మాట్లాడుతుంది తెలుసా? నువ్వు ఎత్తబడవు అని మాట్లాడుతున్నావు. అంతే, సింపుల్ క్లియర్ స్టేట్మెంట్. అది ఎత్తబడం మనం ఎందుకు తెలుసా? జీవితాన్ని మార్చుకోలే, మార్పు చెందలే, పరిశుద్ధతను కలిగి లేవు, పాపంలోనే ఉన్నాం,
నువ్వు ఎత్తబడవు. ఈ ఎత్తబడిన సంగతి ఏంటి అంటే లాస్ట్కి నరకం మీద ఎక్కువాలి, దేవుడు కూడా తప్పించలేదు. కాబట్టి క్రీస్తునందు మృతులైన వారు అంటే ఆయన యందు విశ్వాసము నిరీక్షణ ఉండి జీవితాలు మార్చుకొని మృతులైన వారు వాళ్ళు మొదట లేపబడతారు. దాని తర్వాత సజీవులమైన మనము అంటే మన జీవితాలు మార్చుకొని జీవిస్తూ ఆయన కొరకు జీవించే వారుగా ఉన్నవారు మాత్రమే ఆయనతో లేపబడతారు. కాబట్టి ఇష్టం వచ్చేసింది ప్రభు లేసేసాడు సమాధి గురించి వినేసామని కాదు, కానీ అసలు స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ దేవదూత దిగి వచ్చిన రీతిగా ప్రభు ఒక రోజు దిగి రాబోతున్నాడు. తగిన సిద్ధపాటు మనకున్నదా? ప్రభుని ఎదుర్కొనే సత్తానికి ఉన్నదా? ప్రభుని ఎదుర్కోగలుగుతావా? ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి అన్న ప్రభు తెలియజేస్తున్నాడు, జయించిన వారికి ఆయన అధికారాన్ని ఇస్తాడు. జయించేవారు పరిశుద్ధులు, మనం జయించే వారిగా ఉండాలి, క్రైస్తవులుగా ఉండిపోతాం. లోకాన్ని విడిచిపెట్టాలా, క్రీస్తు కొరకు ముందుకి కొనసాగిపోతుండాలా, జయించే వారమై ఉండాలి. లోకాన్ని జయించిన వారు మాత్రమే జీవ వృక్షము తినడానికి ఆయన అధికారం ఇస్తారు. కాబట్టి చాలా మంది అనుకుంటూ ఉంటాము ప్రభు యొక్క రాకడలో ఎత్తపడితే అయిపోయింది, రక్షణ అయిపోయిందని. లేదు లేదు లేదు, దట్ ఇస్ నాట్ ఫైనల్. పరలోక రాజ్యం ఒట్టిగా వచ్చేదండి. ప్రభు నేను ఎంతగా ప్రేమించి తన ప్రాణాన్ని దారపోసాడంటే ప్రాణం యొక్క విలువ ఏంటో నీకు నేర్పిస్తాడు. పరలోక రాజ్యం ఒట్టిగా ఇచ్చేది. నువ్వు ఆయనలాగా పరిశుద్ధిగా జీవిస్తేనే పరలోక రాజ్యం. నువ్వు పలు పరిశుద్ధత కలిగి జీవించకపోతే కనుక ఎత్తపడితే కూడా, ఎత్తపడిన వారి సైతము, మరణించిన వారి సైతము ప్రతి ఒక్కరూ దేవుని యొక్క తీర్పును నిలబడాలి, తీర్పును చోవ తప్పించబడాలి. కాబట్టి ఆ తీర్పుని ఇవన్నీ మనం ఒకవేళ బైబిల్ని ధ్యానిస్తూ ఆలోచిస్తే కనుక మనం ఏమాత్రము పరలోక రాజ్యంకి పోవడానికి అర్హత కలిగి లేని వారు, మనం అర్హులం కాదు. అయినప్పటికీ శుభవార్త ఏంటంటే క్రీస్తు తెలియజేస్తున్నాడు, నేను పునరుద్ధాన శక్తితోనే నేను లేచి ఉన్నాను. అదే మీరు వచ్చి మీ పాపాలు నా సన్నిధిలో ఒప్పుకొని మీరు విడిచిపెడితే, పరిశుద్ధంగా జీవిస్తే ఆ పునరుద్ధాన శక్తితో మిమ్మల్ని నింపి నా రాజ్యంలోనికి నేను మిమ్మల్ని చేర్చుకుంటానని నిశ్చయంగా మనతో చెప్పచ్చు. కాబట్టి మన పాపాన్ని విడిచిపెట్టి నేటి నుంచి ఆ పునరుద్ధాన శక్తి ఒక అనుభవంలోనికి నడిపింపబడి ఆ దేవుని యొక్క పరిశుద్ధ రాకడ కొరకు మనము తగిన సిద్ధపాటు కలిగి జీవించే వారమై ఉండాలి. ఇది రాకడ ఏదో ఆషామాషి కాదండి, మనం అనుకోనప్పుడే వస్తుంది. నీ పని నువ్వు చేస్తున్నట్టు హాస్పిటల్లో ఉంటావు, మీ సార్ నీకు కత్తిరియమంటాడు, కత్తిరిస్తూ ఉంటావు. నీ ఆఫీస్లో మీ సార్ నీకు ప్రాజెక్టు చూడు అని చెప్తే ప్రాజెక్టు చూస్తూనే ఉంటావు. ప్రశాంత్ పాఠాలు వాడుతూనే ఉంటాడు, మీకు మన వాక్యం చెప్తూనే ఉంటాడు. వీళ్ళందరికీ ఏం లేదు, ప్రభు యొక్క రాకడ మీద ఆలోచన లేదు. వీళ్ళందరికీ సంఘం నడిపియాలా, ప్రాజెక్టు కంప్లీట్ చేయాలా, ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేయాలని ఈ ఆలోచనలో ఉంటారు చూడు, వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోతారు. అందుకనే తగిన సిద్ధపాటు అంటే ప్రభు యొక్క రాకడ రాబోతుంది, నేను ఇష్టపడే వాళ్ళలో ఒకరిగా ఉండాలి అని అట్టి దృష్టి కలిగి మనం ఉండాలి. అట్టి మనసు ఆయన మీద తెలిపిన వారమై ఉన్నప్పుడే మనం ఇష్టపడతాం, లేకపోతే విడబడిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్త అండి. రక్షణ ఉంటిగా ఫ్రీగా ఇచ్చేసాడు, కానీ రక్షింపబడాలి అంటే చాలా కష్టం. నువ్వు జాగ్రత్త వహించి దేవుని మాటకి లోబడి ఆయన దృష్టికి అంగీకారమైన జీవితము, పరిశుద్ధతని నువ్వు అపేక్షించుకునే దగ్గర నుంచి నువ్వు కలిగి జీవిస్తేనే ఆయన రాజ్యంలో నేను చేసుకోగలుగుతావు. లేకపోతే నువ్వు రక్షణ నువ్వు దూరట్టుకోవు. కాబట్టి ఈ విషయాలన్నీ కొద్దిగా ధ్యానించి ఎక్కువ కాలం బైబిల్ చదవండి. ఈ 40 days అయిపోయినాయి, ఎట్లా గడిపేస్తారు నాకైతే తెలియదు. ప్రార్థనకు వచ్చే వాళ్ళు వచ్చాను, వాక్యము ధ్యానించము, వాక్యం చేత బలపరచబడ్డము, వీళ్ళ చేత వాళ్ళ చేత దేవుడు మాట్లాడి వాక్యంతో బలపరచాడు. కానీ మీ సంగతి ఏంటి? వేదావిధి రేపు మండే రాగానే ఉరకాల ఆఫీస్, ఇంటికి రావాలా, హాస్టల్లో ఫుడ్ అయిపోతుంది, ప్లేట్ పట్టుకొని తినాలా, బెడ్ ఎక్కాలా, వండుకోవాలి. ఇట్లానే నువ్వు రిపీట్ చేస్తుంటే ఉన్న వాస్తవం చెప్తున్న ప్రభు రాకడ రానే వస్తుంది, హాస్టల్లో విడిపోయిపోతుంది. కాబట్టి నువ్వు ఎక్కడో ఏమైనా ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు నిన్ను క్షమించడానికి, నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకునేదానికి మాత్రమే. కాబట్టి ఆ రాజ్యంలో నువ్వు ఉండాలి అని ఆలోచన కలిగి ఉండు, ఆసక్తిని కనపరచు, పరిశుద్ధతని దేవుని దగ్గర నుంచి కలిగి పొందుకో, అపేక్షించు. అట్టి రీతిగానే ఆయన రాక కొరకు
తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు ప్రభా. ఈ స్టోరీ లైఫ్ వదిలేసే ఇంకా గుడ్ ఫ్రైడే, ఈస్టర్, 40 days ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మనందరం ఎక్కడ ఉంటున్నామంటే అంత్య దినాల్లో ఉంటున్నాము, రాకడ దినాల్లో ఉంటున్నాము, ఆఖరి గడియల్లో ఉంటున్నాము. ప్రభు రాబోతున్నాం. దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మనకి అనుగ్రహింపబడిన రక్షణని మనము కాపాడుకునే వాళ్ళగా ఉంటున్నాం. దేవుడు అటువంటి కృప మనకందరికి అనుగ్రహించమని నడిపించిన దాకా కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుని మీకు అందరికీ నా నమస్కారం. ప్రేమించి నన్ను వేదాతీతి ప్రీతితో నన్ను రక్షించి పరిశుద్ధ జీవితకై వాటిని నన్ను కరుణించి హల్లెలూయా 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 చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రతి ఒక్క తల కలిసి పరిశుద్ధుల ప్రేమ కలిగిన యేసయ్య, గొప్ప తండ్రి, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించు ప్రభా. మా జీవితాల్లోనైనా మనకు ఈ దినాన్నినైనా మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, కొద్ది దినాల మీద నిలిచిన ప్రభా, మీ మరణ పునరుద్ధానాలనైనా మేము ధ్యానించి ఉన్నాము ప్రభా. అవును ప్రభా, నీ పునరుద్ధాన దినంలోనైనా ఇంటి రీతిగా నీ బిడ్డల్ని మీరు నడిపించి ప్రభా. మీ వాక్యంతో బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మా జీవితాన్ని మేము సరిదిద్దుకొని ప్రభా, నిజమైన మానవ మనసు చెంది ప్రభా, నిజమైన రక్షణ మార్గంలో నడుచుకొని కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా పునరుద్ధాన అనుభవంలోనికి నేను నడిపింపబడే కృపను బిడ్డలపై మీరు కుమ్మరించండి. నేను మీరు బిడ్డలకి తోడుగా ఉండండి, మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. అవును ప్రభా, ఎంత రీతిగా అయితేనైనా మీరు ఈ లోకానికి వచ్చినైనా మీ ప్రాణాన్ని అర్పించి మళ్ళా పాపాన్ని జయించి మరణాన్ని జయించి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. అదే రీతిగానే ప్రభా, జయ జీవితమునైనా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. జయించిన వారు మాత్రమేనైనా మీ రాజ్యంలో ఉంటారు అని వాక్యంలో సెలవించిన ప్రభా. అదే రీతిగా ప్రభా, జయ జీవితము మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీరే మాకు తోడుగా ఉండండి. నేను మా ప్రతి ఒక్క పాపంనినైనా మీ కుమారుడు కార్చిన రక్తము చేతనైనా మేము కడగబడి ప్రభా, నిందారైతులుగా ప్రభా, దోషులుగా ప్రభా, ఏ మచ్చ డాగు లేకుండా ప్రభా, మీ ఎదుటనైనా ఒక రోజు నిలబడే కృపనైనా మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరే బిడ్డలకి తోడుగా ఉండండి ప్రభా. అయినా బిడ్డలనైనా నీ వాక్యంతోనైనా మీరు బలపరచండి ప్రభా. బిడ్డల జీవితాన్నినైనా మీరు సరిదిద్దండి. మా జీవితాన్ని మీరు సరిదిద్ది నీ దృష్టికి అంగీకారమైన జీవితం జీవిస్తూ ప్రభా, మీ పరిశుద్ధ రాకడ కొరకు ప్రభా, పరిశుద్ధతను కలిగి ప్రభా ఎదుర్కొనే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నేను ఎదుర్కొని ప్రభా యుగ యుగాలు నీతో జీవించే వారిగా ప్రభా తగిన సిద్ధపాటు మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని ప్రతి ఒక్క బిడ్డనైనా మీ చేతులకు అప్పగిస్తూ మీరేనైనా మీ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని మీ చేతులెత్తి బిడ్డని మీరు ఆశ్రయించి దీవించి బలపరిచి నడిపిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనకి వేడుకొచ్చున్నాం.